యుద్ధభూమిలో కర్ణుడు మరణించినప్పుడు దుర్మార్గుడు చచ్చాడు అని హేళనగా అర్జునుడు అన్నప్పుడు కృష్ణుడు అంటాడు ఇలా: నరనర నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధరచే భార్గవు చేతను అరణయంగా కర్ణుడిల్గే అగ్గిరి చేతన్. ఆ విధంగా కర్ణుడు ఎంత గొప్పవాడో 6 శాపాల వలన చనిపోయాడే కానీ అతను గొప్ప వీరుడు అని కృష్ణుడి నోటే పలికించాడు వ్యాసుడు. భారతంలోని మిగిలిన పాత్రలలాగే కర్ణుడికి బలాలు బలహీనతలు ఉన్నాయి. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే కర్ణుడు చూస్తూ ఊరుకున్నాడే కానీ అడ్డుకోలేదు. అలాగే దుర్యోధనుడు శకుని పన్నాగాలలో కూడా తన పాలు పంచుకున్నాడు. మరి అదే నిండు కొలువులో కురుపితామహుడు భీష్ముడు, కౌరవ పాండవులకు విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు లాంటి వారు కూడా ఉన్నారు కదా. వీరు చూస్తూ ఊరుకున్నారే కానీ ఎవ్వరూ అడ్డుకోలేదు కదా. కురుపితామహుడైన భీష్ముడు పెళ్లిపిట్ల మీద ఉన్న పెళ్లి కూతుళ్లను తీసుకువచ్చి తన తమ్ముళ్లకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయినా పితామహుడు గొప్పవాడే కదా. యుద్ధరంగంలో పద్మవ్యూహ రచన చేసి అభిమన్యుడు చావటానికి కారకుడైన ద్రోణాచార్యుడు గొప్పవాడే కదా. ఎరుకలవాడైన ఏకలవ్యుడు ద్రోణాచార్యుని బొమ్మలు పెట్టుకొని విలువిద్యలో నైపుణ్యం సాధిస్తే అది చూసిన ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడి కన్నా గొప్పవాడు అయిపోతాడు అన్న భయంతో తన బొటనవేలును దక్షిణగా తీసుకున్న ద్రోణాచార్యుడు లాంటి వారు గొప్పవారైనప్పుడు, వీరులైనప్పుడు కర్ణుడు వీరుడు కాకుండా ఎలా పోతాడు? వీళ్ళందరూ గొప్పవారైతే కర్ణుడు గొప్పవాడే కదా. చేగొండి అనంత శ్రీరామ్ సమాధానం చెప్పాలి. అంతెందుకు, కృష్ణుడి సంగతి ఏంటి? గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోయి చెట్టు మీద నుండి కూర్చొని ఆయన మాత్రం మంచివాడా? అనంత